మార్కెట్ ఇవాళ లిటిల్ గ్యాప్ డౌన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్‌లోనే చాలా ఇంటెన్స్‌గా ఫాలో అయిపోతుంది అన్నట్టుగా ఒక లోయర్ విక్ ఫార్మ్ చేసి ఒపీనియన్ క్రియేట్ చేసింది కదా! కానీ దాని తర్వాత గమనిస్తే ఇమ్మీడియేట్‌గా మనకు యెస్టర్‌డే హైస్ దగ్గర నుంచి యెస్టర్‌డే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఫార్మ్ అయిన హైస్ దగ్గర ఎక్కడైతే రీటెస్ట్ చేసిందో మళ్ళీ అక్కడే సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్‌గా పెరిగే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడున్న ఈ క్యాండిల్ చూసారా? కమేని కాన్షియస్‌గా లేడు అన్న ఒక న్యూస్ రావడంతో మనకి ఇమ్మీడియేట్‌గా ఫాల్ అయితే కనిపించింది. కానీ అది సిపిఆర్ రేంజ్ వరకు ఫాల్ అవ్వలేదు. మళ్ళీ ప్రైస్ అన్నది సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని పివోట్ పాయింట్స్ నుంచి స్ట్రాంగ్‌గా ర్యాలీ అవుతున్నట్టు ఇండికేట్ చేసినా కూడా నా ఒపీనియన్ అయితే ఈ రోజు మార్కెట్ 23,000 పైన సస్టైన్ అవ్వదు. 23,000 బ్రేక్ అయ్యి ఒక షార్ట్ కవరింగ్ వస్తుంది అన్న ఒపీనియన్ అయితే నాకైతే లేదు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రైస్ అయితే 23,000 దగ్గరికే వచ్చింది. కానీ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఒక ఫాల్ వచ్చిందనమాట. సో నేనైతే ఈ రోజు సెకండ్ హాఫ్‌లో 23,000 బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందన్న ఒపీనియన్ లేదు. ఎందుకంటే షార్ట్ కవరింగ్ జరుగుతుందన్న ఒపీనియన్ నాకు ఈ రోజు లేదు. నేను ఇంకా ఇది డౌన్ సైడే ఫర్దర్‌గా ఫాల్ అయ్యి కన్సాలిడేట్ అవుతుంది అన్న ఒపీనియన్‌లో ఉన్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఈ రోజు షార్ట్ కవరింగ్ వస్తుందనుకుంటున్నారా? రాదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనము ఇదే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే కూడా ఈ 23,000 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. సో ప్రైస్ ఈ రోజు అంత ఈజీగా బ్రేక్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు నైట్ మనకి ట్రంప్ అప్డేట్ కూడా ఉంది కదా! తను ఇరాన్ అటాక్ చేస్తాడా లేదా అని. సో నేనైతే హ్యూజ్ ర్యాలీని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. డౌన్ సైడ్ కన్సాలిడేషన్‌ని ఈ రోజు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ. బై.